విలన్ గా ఉన్నవాళ్లు హీరోలు అవ్వాలనుకుంటారు, కానీ ఆల్రెడీ హీరోగా రన్ అవుతున్నవారు ఖచ్చితంగా విలన్ అవ్వాల్సిందే. ఇదే ఇప్పటి ట్రెండ్. ఈ ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు మరో సీనియర్ హీరోలుగా సక్సెస్ అందుకున్న వారికి ఇప్పుడు హీరో పాత్రలు బోర్ కొడుతున్నాయేమో, అందుకే విలన్ గా భయపెట్టేయాలని ఫిక్స్ అయిపోతున్నారు. అయితే ఇప్పటికే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన జగపతి బాబు విలన్ గా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇస్తూ విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా క్లిక్ అయ్యాడు జగ్గుబాయ్. ఇప్పుడు ఇదే రూట్ లో నడవాలని సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా ఫిక్స్ అయ్యాడు. సరైనోడు, గోవిందుడు, అందరివాడేలే లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్ చేసిన శ్రీకాంత్ ఇప్పుడు విలన్ వేషాలకు కూడా సై అంటున్నారు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో విలన్ గెటప్ లోనే ఎంట్రీ ఇచ్చారు శ్రీకాంత్. కాబట్టి ఈ హీరోకి విలన్ రోల్స్ కొత్తేమీ కాదు. అయితే క్రమంగా విలన్ నుంచి హీరోగా క్రేజ్ తెచ్చుకున్న శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారారు. హీరోగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న టైంలో కూడా చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు శ్రీకాంత్. ఇదిలా ఉంటే జగ్గుబాయ్లా విలన్ లా కనిపించాలన్న కోరికను నాగ చైతన్య సినిమాతో తీర్చేసుకుంటున్నాడు ఈ సీనియర్ హీరో. కృష్ణ మరియత్తు దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలోనే విలన్ గా కనిపించనున్నాడు శ్రీకాంత్. ఇందుకోసం ఇప్పటి నుంచే లుక్స్ మార్చేస్తున్నాడు. శ్రీకాంత్ ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం గడ్డం పెంచేసి డిఫరెంట్ లుక్ తో చేంజ్ అయ్యారు శ్రీకాంత్. అయితే ఇప్పుడు కూడా అదే లుక్ తో నాగ చైతన్య సినిమాలోనూ కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ సీనియర్ హీరో మళ్ళీ విలన్ వేషాలకు కూడా సై అంటున్నాడన్నమాట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.